హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈ వ్లాగ్ లో వచ్చేసి మనం ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వెళ్తున్నాం. సో ఆ జర్నీ మొత్తం మీద షేర్ చేసుకుంటాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఇంకా మా ఫ్లైట్ వచ్చేసి 9 o'clock. సో మాకు వెబ్ చెక్ ఇన్ అవ్వలేదు కాబట్టి మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుదాం ఫిక్స్ అయ్యాం. ఇంకా ఇదిగోండి, ఇది నా చిన్న లగేజ్, ఇంకా ఇటు పక్కది పెద్ద లగేజ్, ఇంకా ఇది మన ట్రావెల్ బ్యాగ్, ఇది మన భుజాన్ని తగిలించుకుంటాం. ఇంకా అదిగోండి, అది మన జాకెట్. ఇదిగోండి మా తమ్ముడు నిఖిల్. ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? నేనా చాలా బాగా అనిపిస్తుంది వెళ్ళిపోతున్నాను. ఓకే, మా తమ్ముడు ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడు. మమ్మీ నువ్వు చెప్పు, నువ్వు మెయిన్ ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నావు? కొద్దిగా బాధగా అనిపిస్తుంది కానమ్మా, మంచి చదువుకొని వచ్చేయాలి. ఓకే, డాడీ అడుగుదాం. డాడీ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? వెళ్తున్నామని బాధగానే ఉంది, కానీ 2 years బాగానే చదివేసి బాగానే ర్యాంక్ సంపాదించి రావాలి అంతే. ఓకే, సో గైస్ ఇదే మా పేరెంట్స్ చెప్పిన రివ్యూ. సో మనం ఇక్కడ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి కలుసుకుందాం. బై బాయ్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయ్యాం. లగేజ్ దింపి డాడీ పేమెంట్ చేస్తుంటే నాకు నిజంగానే అబ్రాడ్ వెళ్తున్న ఫీలింగ్ అయితే ఇట్ అయింది. ఫ్రెండ్స్ తో సెల్ఫీ ఇంకా ఫోటో సెషన్ అయిన తర్వాత ఫైనల్ గా ఫ్యామిలీకి ఇంకా ఫ్రెండ్స్ కి బాయ్ చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోయా. లోపలికి వెళ్ళిన నెక్స్ట్ మూమెంటే కొంచెం ఎమోషనల్ అయ్యా అనుకోండి. ఫ్యామిలీ ఎమోషనల్ అవుద్ది అనుకున్నాను, ఏడు చేస్తారు మమ్మీ ఏడుస్తుందేమో అనుకున్నాను, కానీ మమ్మీ కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది, అసలు ఏడవలేదు. సో అది అదొక చిన్న హ్యాపీనెస్ అనమాట. ఫ్యామిలీ ఏడుస్తే అది తెలియని బాధ ఉంటుంది, అది మనం చెప్పలేం బయటికి. ఇంకా టైం వచ్చేసి 7 అవుతుంది. ఇప్పుడు మనకి చిన్నగా ఆకలి వస్తుంది అనమాట. మనం ఒకసారి ఏదో ఒకటి తిందాం పదండి. అలా నడుచుకుంటూ పోతుంటే మెక్డానల్డ్స్ అయితే కనిపించింది. బాగా సాయరం అనుకున్నాం. సో గైస్, ఇమిగ్రేషన్ చాలాసేపు తిరిగిన తర్వాత ఇప్పుడు మనకు ఆకలేసి మనం మెక్డానల్డ్స్కి వచ్చాం. మెక్డానల్డ్స్ ఏమేమి ఆర్డర్ పెట్టామో చూపిస్తాం. సో గైస్, ఇది వచ్చేసి మనకి ఏదో కూల్ డ్రింక్ ఇచ్చాడు, కోకోకోలానో థమ్స్అప్ ఏదో ఒకటి ఇచ్చాడు ఇడు. తర్వాత మనం మహారాజా మ్యాక్ చికెన్ పెట్టుకున్నాం, చీజ్ కలిపినట్టున్నాడు, చచ్చిపోయాం. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్. ఫస్ట్ బర్గర్తో స్టార్ట్ చేశాను. ఓపెన్ చేసి చూసాక ఎంత పెద్ద బర్గర్ని చూసి ఎంత ఉంది, అయినా మనకున్న ఆకలికి ఇది చిన్నది అనుకోండి. మనమైతే త్వరగా తినేసి వచ్చి కూర్చున్నాం. అలాగా ఏం చేయాలో తెలియక చుట్టూ చూస్తున్నాను. ఫస్ట్ ఫ్లైట్ బోర్డింగ్ అయితే అయిపోయింది. నేను నా సీట్లో వచ్చి కూర్చుని పోయా. ఆ తర్వాత గేమ్స్ ఆడుకోవచ్చని తెలిసింది. ఇంకా ఆడుకుంటూ ఒక 2 hours డీప్ స్లీప్. 2 hours later. డీప్ స్లీప్ నుండి లేచాక విండో నుండి ఆబుదాబి వ్యూని చూసా. వావ్ అనుకున్నా. ఇంకా మీరు చూడండి. ఫ్లైట్ అయితే చాలా స్మూత్ గా ల్యాండ్ అయింది. నేను ఫీల్ అయిన ల్యాండింగ్స్ లో ఏదో స్మూతెస్ట్ ల్యాండింగ్ అని చెప్పొచ్చు. బయట ఉన్న ఫ్లైట్స్ రికార్డ్ చేద్దాం అనుకున్నా, కానీ ఫ్లైట్ ప్లేస్ లో నా ఫేస్ పడింది. లైట్ తీసుకుంటే మన ఫస్ట్ ఫ్లైట్ అయితే టెర్మినల్ 1 లో ల్యాండ్ అయింది. ఇంకా టెర్మినల్ 2 లో సెకండ్ ఫ్లైట్ ఎక్కాలి. సో ఇక్కడ నుండి ఒక 10 minutes వాక్ అయ్యానమాట. ఈ దారిలో నేను చూసిన విజువల్స్ మీకు చూపిస్తా, చూడండి. ఈ రెస్టారెంట్ చూడగానే ఒకటైతే ఫీల్ అయ్యా, మనం ఎక్కడైనా బ్రతికోవచ్చు. సో గైస్, మేమైతే ఆబుదాబిలో దిగిపోయాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే 12 అవుతుంది. ఇక్కడ 12:20 అవుతుంది. 12కి ఫ్లైట్ దింపాడు. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ నడుచుకోవడానికి ఒక 20 minutes పట్టింది. ఇంకా ఇప్పుడు 12 అంటే మీకు అక్కడ అరౌండ్ 1:30 ఉంటుంది ఇండియాలో. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మాకు లేఓవర్ 3 hours ఉంది. మాకు ఎగ్జాక్ట్గా నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి 2:55కి. సో ఆ టైంకి మనం నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ వియన్నాకి వెళ్ళిపోవడం. మన సెకండ్ ఫ్లైట్ నెంబర్ EY 153. స్టార్ట్ అయ్యే టైం వచ్చేసి 2:55. ఇంకా ఇండియాలో అయితే 7:25 అనుకోవచ్చు. ఇట్లా ఎవరు బోర్ కొడుతుందని మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో 2 రౌండ్లు వేసుకుంటే అలా తిరిగాను. సెకండ్ ఫ్లైట్ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా వెళ్ళి పడుకుందాం అనుకున్నా, కానీ ఎయిర్ హోస్టెస్ వచ్చి నా ముందు అయితే తిండి పడేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఓట్స్ ఇంకా యోగర్ట్, సెకండ్ ఏమో ఫ్రూట్స్ ఇచ్చారు, థర్డ్ వచ్చేసి మెయిన్ కోర్స్ అంట. దీంట్లో ఒక ఆమ్లెట్ ఇచ్చారు, ఇంకా దాంతోపాటు 2 sausages, ఇంకొక టమాటో, ఇంకా కొన్ని బాయిల్డ్ పొటాటోస్. దాని తర్వాత మనకు ఒక డ్రింక్ ఇచ్చారు, ఇంకా క్రాసెంట్ ఇచ్చారు, ఇంకో జామ్ ఇచ్చారు, ఇంకో దాంతోపాటు ఫైనల్గా ఒక వాటర్ బాటిల్ కూడా. ఇంక ఇవి తినేసి ఒక 3 hours స్లీప్ వేసడమే. 3 hours later. ఇంకా పడుకొని లేచి చూస్తే వియన్నాకి మనం చాలా దగ్గరలో అయితే ఉన్నాం. అబుదాబి నుంచి చాలా దూరం అయితే వచ్చాం. ఇంకా గ్రౌండ్ స్పీడ్ వచ్చేసి 537 meters/hour. ఇంకా మన డిస్టెన్స్ ఏమో 3600 kilometers కవర్ చేస్తాం. మనం వియన్నాలో దిగే టైం అయితే ఇంకో గంట ఉంది.
ఇంకా మన ఎస్టిమేట్ టైం అయితే 5:44 AM, మన ఇండియన్ టైంలో అయితే అరౌండ్ ఒక 10 వేసుకోవచ్చు. గైస్ మేమైతే వియన్నాకి వచ్చేసాము, ఆస్ట్రియాకి. ఇప్పుడు మేము దిగినప్పుడు అరౌండ్ 6:30 అయింది. సో అప్పటి నుండి మనం ఇంకా ఖాళీ కూర్చొని ఇప్పుడు టైం వచ్చి 6:45, 6:50 అయింది. ఇంకా ఇదిగోండి మన లగేజ్ కూడా తీసేసుకున్నాను. ఇంకా మనం ఒక 9 వరకు వెయిట్ చేయాలి. వియన్నా టైమింగ్ 9 అంటే మీకు అరౌండ్ అక్కడ ఒక 1:30 or 2 అయి ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో మాకు వచ్చి తాళాలు తీసుకోమన్నాడు. సో ఆ తాళాలు తీసుకుని తర్వాత మనం మన రూమ్కి వెళ్ళిపోతున్నాం. సో ఇదే గైస్, ఇదే నా వ్లాగ్, ఇదే నా జర్నీ అంతా. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా మనం నెక్స్ట్ వ్లాగ్ నుంచి కలుసుకుందాం. బై బాయ్.